హాయ్ అండి, నమస్తే. ఈరోజు గుమగుమలాడే టమాటా పచ్చడి తయారు చేశానండి. ముందుగా టమాటాలు శుభ్రంగా కడిగేసుకుని ముక్కల కింద కోసేసి పొయ్యి మీద వేసి ఉడకపెట్టాలండి, మెత్తగా పేస్ట్ లాగా. చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకుని ఆ టమాటా పేస్ట్లో ఈ చింతపండు పులుసు వేసేయాలండి. వేసేసి ఉడుకుతుండగా కొద్దిగా కరివేపాకు, తాజాగా ఉన్న కరివేపాకు వేసి దగ్గరగా ఉడకపెట్టాలండి. అదిగో చూడండి, నేను ఉడకపెడుతున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు, 150 గ్రాములు కారం, తగినంత ఉప్పు ఆ ఉడికిపోయిన పేస్ట్లో వేసేసుకోవాలండి. చూడండి, కారం వేసేసుకుని అలా తిప్పుతా, అడుగు పట్టకుండా తిప్పుతా దగ్గరికి పడేలాగా వాటర్ కూడా వాటర్ అంతా పోతుందండి. టమాటా వాటరే కదండి, ఆ వాటర్ పోయేదాకా ఉడకపెట్టేసుకోవాలి. ఆ తర్వాత తాలింపులు సిద్ధం చేసుకోవాలండి. కరివేపాకు, మెంతులు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తాలింపులు, జీలకర్ర తీసుకోవాలండి. తగినంత నూనె తీసుకుని తాలింపు వేసుకోవటమేనండి. ఉడికిపోయాక పక్కన పెట్టేసుకుని తాలింపు వేసుకోవాలండి. ఇక్కడ నేను కేజీ టమాటాలకి ఈ టమాటా పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మళ్ళీ చెప్తానండి. నేను ఇక్కడ కేజీ టమాటాలు తీసుకున్నాను, 100 గ్రాములు చింతపండు, 150 గ్రాములు కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, తాలింపుకి సరిపడా నూనె తీసుకున్నానండి. ఉడికిపోయాక తీసి పక్కన పెట్టేసుకుని తాలింపు వేసేసుకోవాలండి. అదో తాలింపు వేసేస్తున్నాను చూడండి. తాలింపు ఎంత బాగా పెడితే అంత పచ్చడి అంత బాగుంటుందండి. ముందు ఎండుమిరపకాయలు వేపేసుకుని తీసేసుకుని ముందు చట్నీలో వేసేసుకుని తాలింపులన్నీ తర్వాత ఒక తర్వాత వేపేసుకుని అందులో వేసేసుకోవాలండి. చూడండి, అదిగో పోపు వేసేస్తున్నాను. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. చాలా నాళ్ళు వస్తుంది, 2-3 నెలలు ఉంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్, షేర్, కామెంట్, ఫాలో అండి. థ్యాంక్ యూ.